జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఏమన్నారు? ఏం లేదు, పూజారి గారిని ఒకటి అడగాలనుకున్నాను. చెప్పమ్మా, ఏదైనా విశేష పూజ జరిపించాలా? పూజారి గారు, నేను ఒక అబ్బాయిని చాలా బాధ పెట్టాను, కష్టపెట్టాను, కనిపిస్తేనే కసురుకున్నాను. బుద్ధి లేకుండా కావాలనే అతని చేత అడ్డమైన పనులు చేపించాను. కానీ ఇప్పుడేమో నా తప్పుల్ని తెలుసుకున్నాను. అందుకే నా తప్పులన్నిటినీ క్షమించమని అడగడానికి వచ్చాను. అర్థమైంది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తమే లేదమ్మా. మీ తప్పును మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆ దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఆ దేవుడు క్షమించినా ఈ మానవుడు మన్నించేలా లేడే. ఏంటమ్మా, ఏదైనా సందేహమా? ఆ దేవుడికి తన భక్తురాలి మనస్సులో ఏముందో తప్పకుండా తెలుస్తుంది. ఆ మాట అన్నారు, బాగుంది. అయితే క్షమా పూజ లాంటిది ఏదైనా ఉంటే జరిపించండి. అలాగేనమ్మా. సకల దేవతా అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధ్యర్థే శ్రీ హనుమద్ లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి దేవతార్చనం కరిష్యే. ఆ మాడిపోయిన మసాలా దోశలో మొహం ఏంట్రా బాబు, కొంచెం నవ్వరా సామి. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆనందకర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నమస్కరోమి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇక వెళ్దాం. గుళ్ళోకొచ్చి కొంచెం సేపైనా కూర్చోకుండా వెళ్ళకూడదు అని అంటారు. ప్లీజ్ కొంచెం సేపు కూర్చొని వెళ్దాం ప్లీజ్. సరే. ఆగు, ఆ దేవుడి ప్రసాదం కళ్ళు కద్దుకొని తినాలి. ఈ శకలకేం తక్కువ లేదు. నన్ను తిట్టుకుంటున్నారు కదూ. ఆదిత్య, నన్ను క్షమించు అని అడగడానికి అర్హత కూడా నాకు లేదు. కానీ హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, నేను చేసిన తప్పులన్నిటికీ కలిపి ఎ బిగ్ సారీ. ఆదిత్య ఆగు. ఆదిత్య ఆదిత్య సారీ. ఆదిత్య ఆదిత్య సారీ. ఆదిత్య అయ్యో ఆదిత్య, నేను చెప్పేది వినా ఆదిత్య. ఇక్కడే ఉండి నేను అందరినీ బాధ పెట్టడం కంటే పద్ధతి ప్రకారం అత్తారింటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపించింది. ప్రెసిడెంట్ పదవి మరియు 100 కోట్ల డబ్బు, ఈ డీల్ మీకు ఓకే అయితే గుమ్మం దాటి లోపలికి రావచ్చు. మరి మీ కూతుర్ని కాపురానికి తీసుకెళ్తామని
ఆ ఊరి పెద్దలకి చెప్పే వచ్చారా ఏంటి? ఎంతో అనుభవం ఉంది అనుకున్నాం. మన అమ్ముల జీవితం ఎంతో గొప్పగా ఉండాలని ఊహించుకున్నాం. కానీ ఆ చందు చేతిలో ఇంత దారుణంగా మోసపోతాం అనుకోలేదు. జరిగింది తలుచుకుంటే కడుపు మండిపోతుంది. పిల్లని దింపడానికి వెళ్తే కనీస మర్యాద కూడా లేకుండా అంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఆడపిల్లని ఇచ్చుకున్న వాళ్ళం కదా, అవమానాల్ని దిగమింగుకోక తప్పదు. తొందరపడ్డాం. మన బాలుకి శశికి ఆ చందు మీద ముందే అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరూ వద్దు వద్దు అంటున్నా మనమే అమ్ములు ఇష్టపడింది కదా అని ఆ చందుకి కట్టబెట్టాం. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అమ్ముల్ని ఏం చేస్తారో, ఎన్ని కష్టాలు పెడతారో అని భయంగా ఉంది. మనందరం అమ్ములు ప్రేమ గురించే ఆలోచించామే, కానీ ఆ ప్రేమ నాటకం వెనక పగబట్టిన ఆ కుటుంబం మొత్తం ఉంది అని తెలుసుకోలేకపోయాం. ఇంటి ఆడపిల్ల కాపురానికి వెళ్ళాక ఇప్పుడు మనం ఏం చేయగలం? వాళ్ళు అడిగింది ఇవ్వడం తప్ప వేరే మార్గమే లేదు. తాతయ్య అడుగు పెట్టిన రోజే వాళ్ళు తమ గొంతమ్మ కోరికలతో చాలా మొండిగా మాట్లాడారు కదా. ఇప్పుడు మనం అన్నిటికీ తల ఊపినా కూడా ఎంతో అమాయకంగా ఉండే మన అమ్ములని సక్రమంగా చూసుకుంటారా అని. ఎందుకు చూసుకోరు? ఆ నాగేంద్రకి అధికారం, ఆ చందుకి 100 కోట్ల డబ్బు, వాళ్ళు ఆశపడ్డట్టే చేతికొస్తున్నాయి కదా. మన అమ్ములు అక్కడ సంతోషంగా ఉండడం కోసం డబ్బు పదవే కాదమ్మా, వాళ్ళు ఏం అడిగినా ఇచ్చేద్దాం. అలాగే తాతయ్య, ఒక తల్లిగా నాకు అమ్ముల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు. సంతోషం అనేదే అమూల్య బ్రతుకులో ఉండడానికి వీల్లేదు. చందు, లిసన్ కేర్ఫుల్లీ. నరకం, ప్రతిరోజు దానికి నువ్వు నరకాన్ని చూపించాలి. అది తెలిసి ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అండర్స్టాండ్? ఓకే, A to Z మీరు ప్లాన్ చేసినట్టే జరుగుతోంది. ప్రతిరోజు దానికి చుక్కలు చుక్కలు చూపిస్తాను. ఈ పెళ్లిని ఎందుకు చేసుకున్నాను దేవుడా అని బోరున ఏడ్చేలా చేస్తాను. వెరీ గుడ్. చందు, మరొక మాట. ఏంటది? అదే, కొత్త పెళ్ళం కదా అనే మోజులో కొంచెం టెంప్ట్ అయ్యావే అనుకో, మన ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది. ఆ విషయంలో మీరు కూల్గా ఉండొచ్చు. అమూల్యని నేను పెళ్లి చేసుకున్నది మోజుపడి కాదు, పగ సాధించడానికి. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ శ్రీరామ్ వాళ్ళందర్నీ అల్లాడించడానికే పెళ్లి చేసుకున్నాను. సూపర్. నువ్వు అదే మాట మీద ఉండు. ఆ తర్వాత యుల్ బీ ద గేమ్ చేంజర్. ఇదిగోరా. సరోజా, కూర యమాగా ఉంది, ఇంకొంచెం వెయ్యి. అరే చందు, కూర చాలా బాగుంది, నువ్వు కూడా తిని చూడు. తినరా. అమూల్య, ఏంటలా చూస్తున్నావు? నా మొబైల్ కనిపించట్లేదు. కనిపించదు కూడా. నేనే స్విచ్ ఆఫ్ చేసి బీరువాలో భద్రంగా దాచా. అయినా నీ పెళ్ళానికి ఇప్పుడు ఫోన్ ఎందుకో కనుక్కోరా. నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలి. ఏంటమ్మా, ఒక్క పూటలోనే బెంగ పెట్టేసుకున్నావా?
చూడు, ఇందాకంటే అన్నావు గాని నా అనే మాటని ఇంకెప్పుడు అనకు. పెళ్ళయ్యాక నీకు నా అని ఏది సపరేట్గా ఉండదు. అది ఫోన్ అయినా తీసుకునే నిర్ణయమైనా అన్నీ మనవే, అంటే నావి. నేను పర్మిషన్ ఇచ్చినప్పుడు మాట్లాడొచ్చు గాని ముందొచ్చి తిను. ఏ పిల్ల, ఎక్కడ కూర్చుంటున్నావెందుకో? భోజనం భోజనం చెయ్యి, కాని మా పక్కన కూర్చుని కాదు. అదిగో అక్కడ కూర్చుని తిను. తులసమ్మా. అమ్మగారు చెప్పండి. మా ఇంటి పద్ధతి ప్రకారం మా వాడి పెళ్ళానికి తిండి పెట్టు. అలాగేనమ్మా. రామ్మా. చందు, నేను అక్కడే కూర్చోవాలా? తప్పదు బంగారం. నీ వాళ్ళు మాకివ్వాల్సినవన్నీ ఇచ్చేదాకా నువ్వు ఈ ఇంటికి ఫుల్లుగా కూడలివి కానట్టే. అర్థమైంది కదా? ఈ ఇంట్లో ఏది రెండోసారి చెప్పడం అనేది ఉండదు. వెళ్ళి తినో. రామ్మా, కూర్చో అమ్మా, కూర్చో. తినమ్మా. అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని, కఠిన ప్రేమని అడగవే ప్రేమ. ఏ ప్రేమలో నిజమున్నదో, ఏ ప్రేమకి బలమున్నదో అడగవే ప్రేమ. ఈ కన్న మనసుని, కఠిన ప్రేమని అడగవే ప్రేమ. అవునరా చందు, దేనికైనా అదృష్టం అనేది ఉండాలరా. మనోడు అదృష్టవంతుడు కాబట్టే యువరాజు స్థాయికి చేరాడు. నాన్న, నువ్వు మాత్రం ఏం తక్కువ? ఈ సీతారామపురానికి ప్రెసిడెంట్వి కాబోతున్నావంటే కొన్నాళ్లకి జడ్పీ చైర్మన్వి, ఎమ్మెల్యేవి, ఏకంగా మినిస్టర్ కూడా అయిపోవచ్చు. అప్పుడు నేను మంత్రి గారి భార్యనన్నమాట. అవునే, మంత్రదండం చేత్తో పట్టుకున్న పుత్రరత్నం ఉండగా మనం ఏం కోరుకున్నా జరిగి తీరాల్సిందే. బంగారు. చూడమ్మా, ఈ పాటికి నీకు ఇంటి పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది. జాలి, దయ, కరుణ అనేవి ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. తులసమ్మా, నువ్విక్కడ ఎలా పని చేయగలుగుతున్నావు? పొట్ట తిప్పల కోసం అన్నీ కళ్ళు మూసుకొని భరించక తప్పదు కదమ్మా. బంగారం లాంటి పిల్లవి, నిన్ను చూస్తేనే జాలేస్తుంది. తులసమ్మా,
కాపురానికి వచ్చిన మొదటి రోజే ఇలా జరగడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ కడుపు మార్చుకొని ఏం సాధిస్తావు? కష్టాల్లో కూడా సుఖాన్ని వెతుక్కోవాలని నేనంటాను. ఇక నా బతుకి సుఖం సంతోషం కూడానా? ఒక్కరోజుకి అలా నిరాశపడిపోతే ఎలా అమ్మా? పగటిపూట బండరాయిలో ఉండే మగాడైనా చీకటి పడ్డాక కొంచెం మెత్తపడక తప్పదు. ఇందా ఈ మల్లెపూలు పెట్టుకొని నీ భర్త దగ్గరికి వెళ్ళు. మీ బంధం గట్టిపడితే నీ కష్టాలు దూరం కావచ్చు. తిరగమ్మా. వెళ్ళమ్మా. హాయ్ చందు. పెళ్ళయ్యాక నన్ను మర్చిపోతావేమో అనుకున్నాను. నీ అంతట నువ్వే కాల్ చేశావే. సడన్గా గుర్తొచ్చావే, అందుకే మాట్లాడాలనిపించింది. అయినా ఇంట్లో భోజనం ఉన్న హోటల్లో బిర్యానీ తినకుండా ఉంటావా? అబ్బా, నువ్వు భలేగా మాట్లాడతావు చందు. మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం? నాకు రావాలి అనిపించినప్పుడు నేనే కాల్ చేస్తా. అవునులే, ఇప్పుడు నీకు కొత్త పెళ్ళాం మీద మోజు కదా. ఏయ్, కాస్త చనువిచ్చానని చెప్పి ఎక్స్ట్రాల్ చేయకు. నిన్నైనా నా పెళ్ళాన్నైనా లిమిట్స్ దాటితే టాలరేట్ చేసేదే లేదు. పెట్టైపోను. ఏ చందు, తల్లో పూలు, కళ్ళల్లో ఆశ. బానే రెడీ అయి వచ్చినట్టున్నవే. అక్కడి ఫస్ట్ నైట్ లాగే ఇక్కడ కూడా తొలి రాత్రి గడుస్తుంది అనుకున్నావా? చందు, నర్మయ్, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు. చందు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవునే, నేనేనే. ఏంటండి, అమూల్య మీద తనకే ప్రేమ కారిపోతున్నట్టు ఆ శశి అలా ఎక్స్ట్రాల్ చేస్తుందేంటి? ఎండి గారి పెళ్ళం అయిపోగానే కొత్తగా రెక్కలొచ్చినట్టు ఫోజులు కొడుతుంది, ఫోజులు. సీత, ప్లీజ్ వదిలే, నువ్వు ఆవేశపడకు. ఆవేశపడకుండా ఎలా ఉండనండి? ఆడపడుచుని చూడడానికి మనం వెళ్ళకూడదా? అయినా మీరు కూడా నన్నెందుకు ఆపారు? ఏంటండి ఇది? నా ప్రశ్నకి జవాబు చెప్పకుండా దూరం వేస్తున్నారేంటి? ఇదే ఈ సౌండే అమ్మ వాళ్ళ దాకా వెళ్ళకూడదు అని. అంత రచ్చ జరిగింది కూడా వాళ్ళ ముందే కదా. సీత, ఒక్క నిమిషం ఇలా కూర్చో. కూర్చో. సీత, ఇప్పుడు నా గుండె చప్పుడు విను. ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి కాసేపు కళ్ళు మూసుకో. చెప్పు సీత, నా గుండె ఏం చెప్తుంది నీకు? ఆవేశం వద్దు, వాళ్ళకంటే
మనం పెద్దవాళ్ళం అంటుంది. కదా మరి శశితో నువ్వు గొడవ పడితే నాకు ఇబ్బందిగా ఉండదా? నాకు మాత్రం ఆ శశి మిమ్మల్ని తీసి పారేసినట్టు చులకనగా చూస్తే కోపం తన్నుకురాదా? ఏంటండి ఇక్కడ నాకు ఒళ్ళు మండిపోతుంటే మీకు నవ్వెలా వస్తుంది? అమ్మో, ఒళ్ళు మండిపోతుందా? ఎక్కడా? ఇక్కడ 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 చాలండి వేషాలు. మరి నా శ్రీమతి కోపం తగ్గాలంటే తప్పదు. మరి ఏంటి తప్పదు? శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామని ఐస్ చేయడానికి కాళ్ళు పట్టుకున్నాడంట. నాకు మాత్రం తప్పుతుందా? అయ్యో ఏమండి, చాలండి గొప్ప. నా రాముడు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. అమూల్య, అమ్మా అమూల్య, అమూల్య. రాత్రి బాగా నిద్ర పట్టిందా? కొత్త చోటు కదా, పోను పోను అదే అలవాటు అవుతుందిలే. ఒకసారి ఇలా రా అమ్మా, రా. టిఫిన్ చేద్దామంటే గిన్నెలన్నీ అంట్లోనే ఉన్నాయమ్మా. ఇవన్నీ నువ్వే కొంచెం గబగబా తోమేసేయ్. నేనా? నువ్వే. త్వరగా గిన్నెలన్నీ తోమి కడిగేస్తే వంట మొదలు పెడదాం. అత్తయ్య, అది నాకు. ఏ, నీకు గిన్నెలు తోవడం కూడా రాదా అమ్మా? పెళ్లి చేసే ముందు మీ అమ్మ నీకు ఇంటి పనులేవి నేర్పించలేదా? అంటే అక్కడ అవసరం రాలేదు. ఇక్కడుందమ్మా అవసరం. రోజు తోమితే అదే అలవాటైపోతుందిలే. కానివ్వు కానివ్వు. అలాగే అత్తయ్య. అలాగే అని సాగతీస్తూ గంటసేపు ఇక్కడే కూర్చోకు. తర్వాత బట్టలన్నీ ఉతికి ఫినాయిల్ వేసి ఇల్లంతా శుభ్రంగా తుడవాలి, సరేనా? సరే. చేయి తల్లి, చేయి బంగారం, చేయి. జాగ్రత్త. ఏమ్మా, గిన్నెలు తోమడం ఇదే మొదటిసారా? నీకెలా తెలుసు? ముఖానికి పౌడర్ అద్దినట్టు నాజుగ్గా రుద్దుతుంటే అడిగాను. ఈ పని నీ వల్ల కాదు గాని లేమ్మా, నేను తోమ్తాను. వద్దు తులసమ్మా, మా అత్తగారు నేనే తోమాలి, ఇంటి పనంతా చెయ్యాలి అని చెప్పింది. అంతలా గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే అన్నట్టు ఆడది పుట్టింట్లో ఎంత అబ్బరంగా పెరిగినా అత్తారింట్లో కడిగి పెట్టాక యాగచాట్లు తప్పవమ్మా. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా.
శశి నువ్వక్కడికి వెళ్ళావా? ఇప్పుడే వచ్చానత్తయ్యా. అమ్ములు, మన అమ్ములు ఏం చేస్తోంది? మన అమూల్య అత్తగారింట్లో పూజ చేసుకుంటుంది. అవునా? ఎంత మంచి మాట చెప్పావు. ఆ దేవుడి దయ వల్ల దాని కాపురం చక్కబడితే నాకంతే చాలు. చక్కబడితే ఏంటత్తయ్యా, ఆల్రెడీ చక్కబడినట్టే. తనింట్లో తనే పూజలు చేసుకుంటుందంటే ఆల్ గుడ్ అన్నట్టే. చాలా సంతోషం అమ్మా. శశి, ఒక్కసారి అమ్ములతో మాట్లాడించవా? అయ్యో, పూజ మధ్యలో లేపడం కరెక్ట్ కాదు కదా. పూజ తర్వాత హారతి కూడా ఇచ్చాక నేనే అమ్ములతో మాట్లాడి అన్ని వివరాలు కనుక్కుంటానత్తయ్య. ఉంటాను. సరే. అమ్మా శశి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. ఏమ్మా శశి, బాగున్నావా? మీరు? ఇదిగోండి క్యాష్ 100 crores. 100 కోట్లే. ఒకప్పటి రామాపురం ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ సీతారామపురానికి కూడా ప్రెసిడెంట్గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తాడనే నమ్మకం నాకుంది. క్షమించండి సూర్యం గారు, ఆ నాగేంద్ర ఎంతటి దుర్మార్గుడో మా అందరికీ తెలుసు. ఆ రామాపురానికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కావాలని తనే మన 2 ఊళ్ళ మధ్య కంచెను వేయించాడు. అలాంటి నీచుడికి మీరు అధికారాన్ని కట్టబెడతానంటారా? దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి. వీళ్ళతో నేను ఎలా చెప్పాలి? అక్కడ నా మనవరాలు సంతోషంగా ఉండాలి అంటే ఇక్కడ ఈ అధికార మార్పిడి జరిగే తీరాలి అని ఎలా చెప్పను? దయచేసి వినండి. మీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నాకు అడ్డు చెప్పకండి. బంగారం నిగ్గు తేలాలి అంటే అది కొలిమిలో కాల్చే తీరాలి. ఏ మనిషి అయినా మంచివాడో చెడ్డవాడో తెలియాలంటే అతనికి అవకాశం ఇచ్చి తీరాల్సిందే. అది కూడా కొత్త ప్రెసిడెంట్ గారు రానే వచ్చారు. నమస్కారం సూర్యనారాయణ గారు. నమస్కారం అండి, కూర్చోండి. ఇప్పుడే వీళ్ళతో మీ గురించి చెప్తున్నాను. మొత్తానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు కదా. మాట తప్పడం, మడిమి తిప్పడం మా అయోధ్య నీళ్ళలో ఎవరికి అలవాటు లేదండి. ఈరోజు నుంచి, ఈ క్షణం నుంచి కొత్త ప్రెసిడెంట్గా ఈ ఊరి బాధ్యత అంతా మీదే. మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, మన ఊరి కొత్త ప్రెసిడెంట్ ఈ కొత్త మార్పుని మనందరం కలిసి ఆహ్వానిద్దాం. నాగేంద్ర గారిని సపోర్ట్ చేద్దాం. అలాగేనయ్యా. నాగేంద్ర గారు రండి. కూర్చోండి. మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి జై. మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి జై. మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి జై. నాగేంద్ర గారు, నా మాటను నేను నిలబెట్టుకున్నాను. మీ మాటను కూడా మీరు నిలబెట్టుకోండి. తప్పకుండా సూర్యనారాయణ గారు. ఇక మీరు నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి. నా వాళ్ళని నేను కన్న బిడ్డల్లా చూసుకుంటాను. ఓకే?
సత్యం వద, ధర్మం చర. ఎస్ కమెన్. వదినా, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును బాలు, నీతోనే మాట్లాడాలి, అందుకే వచ్చాను. చెప్పొదినా. బాలు, నువ్వు చదువుకున్నవాడివి, మంచి మనసున్నవాడివి, చిన్నప్పటినుంచి నీ కుటుంబాన్ని ఎంతగానో అభిమానించేవాడివి. అందుకే నీ వదినగా నీ మేలు కోరి చెప్తున్నాను. భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు తప్పకుండా గౌరవించుకోవాలి. కానీ ఒక భార్య అత్తింటి వారిని అపహాస్యం చేస్తూ పుట్టింటి వారిని నెత్తిన పెట్టుకోవడం, భర్తని తన కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నించడం, అత్తింటి వారందరినీ అనుమానంగా చూడటం, బంధాల కన్నా పంతాలు పట్టింపులే ఎక్కువ అన్నట్టు తను తప్పుదారిలో నడుస్తూ తన భర్తని కూడా తప్పుదారిలోనే నడిపించాలని అనుకోవడం కరెక్ట్ కాదు. వదినా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. నేను చెప్పేది నీ భార్య శశిరేఖ గురించే అని నీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ మధ్య శశిరేఖ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద చాలా బాగా పనిచేస్తోంది. తప్పు అని తెలిసి కూడా తన మాటని కాదనలేక నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. మన కంపెనీకి నష్టం వస్తుందని తెలిసి కూడా మీ అన్నయ్య చెప్పినా వినకుండా ఆ దుర్గా ప్రసాద్ గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం కరెక్టే అంటావా? వదినా, శశి చెప్పిందనో ఆయన నా మామగారనో నేను ఆ కాంట్రాక్ట్ని శాంక్షన్ చేయాలనుకోలేదు. డీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎంతో గొప్ప పేరుంది. అలాంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే మన కంపెనీకి కూడా లాభం ఉంటుందని అన్నీ ఆలోచించాకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. బాలు, చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? వదినా, నువ్వేమైనా అనుకో, కానీ శశి నా భార్య. తను ఫీల్ అయితే నేను భరించలేను. అయినా శశి చెప్పింది సరైందే అయినప్పుడు నా భార్యకి నేను ఫేవర్ చేశాననిపించిన డీపీ గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం నేనైతే తప్పనుకోవట్లేదు. ఏంటి బాలు, సంజయ్షి చెప్తున్నావేంటి? అది కాదు శశి, వదినకి నేను... స్టాప్ ఇట్ బాలు. ఆఫీస్లో అన్న, తమ్ముడు, వదిన, మరిది, బావగారు, మరుదులు ఇలాంటి రిలేషన్స్కి చోటే ఉండదు. ఓహో, తండ్రి కూతుర్లు అనే రిలేషన్ మాత్రం ఈ ఆఫీసులో ఇక్కడే ఉండొచ్చా? ఆ రిలేషన్తోనే అడ్డగోలుగా కోట్ల విలువైన కాంట్రాక్ట్ ని శాంక్షన్ చేయొచ్చా? సీత, అది మన కంపెనీ ఎండీ గారి నిర్ణయం. ఎండీ గారి నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే రైట్స్ నీకు నాకే కాదు, ఇంకెవరికి కూడా ఉండవు. శశి, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. మీరు చేస్తుంది కరెక్ట్ కాదని మీకు కూడా తెలుసు. మన ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఆ కాంట్రాక్ట్ ని శాంక్షన్ చెయ్యొద్దు అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు వద్దు అంటే ఇక్కడ జరిగేవన్నీ ఆగిపోవాలా? హలో, ఛాన్సే లేదు. ఆల్రెడీ డీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ గారైన దుర్గా ప్రసాద్ గారికి కాంట్రాక్ట్ ఇవ్వాలి అని నేను, బాలు డిసైడ్ అయ్యాం. నువ్వే కాదు, ఆ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు.
హలో బేబీ, చెప్పు. డాడ్, ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా ఆగే సమస్య లేదు. ఈ కాంట్రాక్ట్ని నీకే ఇస్తున్నాం. వెంటనే బయలుదేరండి. ఓకే బేబీ, ఇమ్మీడియట్గా బయలుదేరుతున్నా. బాయ్. అది కా సీత, అసలు వాళ్ళు వాళ్ళ సంగతి తర్వాత. ముందు మీరు ఇలా కూర్చోండి. ఏమండి, ఒక్కసారి నా గుండె సవ్వడి వినండి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఆదిత్య, చెప్పు. పని అయిపోయింది వదిన. ఇంకా డీపీ రాడు, కాంట్రాక్ట్ మీద సంతకం చేయడు. డాడీ ఇంకా రాలేదేంటి? శ్రీరామ్ కాదు అన్నా కూడా బాలు మా డాడీకి కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పేశాడు. ఇలాంటి టైంలో డాడీ నేను ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్పినా కూడా ఇంకా రాకపోవడం ఏంటి? డాడీ ఏం చేస్తున్నట్టు? ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడేంటి? చెప్పండి డైరెక్టర్ గారు. ఓకే ఓకే, టాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ మనం ఇప్పుడే మాట్లాడుకుందాం. యా, ఐమ్ కమింగ్. శశి, వాట్ హ్యాపెండ్? మీ డాడీ కోసం ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను. బాలు, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. కాంట్రాక్ట్ ఫైనల్ చేశాము, అర్జెంటుగా రండి అని కూడా చెప్పాను. మీ డాడీకి కాంట్రాక్ట్ ఇద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. బాలు, డాడీ వచ్చేస్తారు. ఇంకా కొంచెం సేపు వెయిట్ చేద్దాం ప్లీజ్. లేదు శశి, నాకు ఆడిటర్ గారితో మీటింగ్ ఉంది. ఐ హావ్ టు గో. మరి కాంట్రాక్ట్ సంగతి ఇప్పుడేమొద్దు, పోస్ట్ పోన్ చేసేద్దాంలే. బాయ్. బాలు, బాలు అది కాదు బాలు. డాడ్, మొత్తం అంతా అప్సెట్ చేసావు కదా. శశి, ఒక్కొక్కసారి అంతే. మనం తలకిందులుగా తపస్సు చేసినా ఆ పైవాడున్నాడే, అస్సలు జరగనివ్వడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని అందుకే అంటారు కదా. సీత, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కరెక్ట్. ఆ మాటని దేవుడు నాకు కాదు, నీకే చెప్పాడు. అందుకే ఇక మీదైనా అడ్డదారిలో ఆలోచించడం మానేసే. సీత, నాకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఇది కరెక్టే. చూడు, బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు పెయిన్ బామ్ రుద్దుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. రుద్దుకో. బాయ్. అర్జెంట్ అని చెప్పినా ఆఫీస్కి రాకుండా డాడీ ఇంట్లోనే ఉన్నాడనమాట. నా టెన్షన్ అర్థం చేసుకోకుండా తీరిగా కూర్చొని మందు కొడుతున్నాడా? చెప్తా. డాడ్, డాడ్,
డాడ్ డాడ్ ఏమైంది? కాలుకి కట్టేంటి? అడుగుతుంటే చెప్పవేంటి డాడీ? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? జరిగింది, కానీ యాక్సిడెంట్ కాదు, నా మీద అటాక్. డాడ్ ఏమంటున్నావు? అవును బేబీ, నీ ఫోన్ రాగానే నేను మీ ఆఫీస్కే బయలుదేరాను. కారులో వెళ్తుంటే సడన్ గా ఎవడో వచ్చి అంతే బేబీ. ఆ తర్వాత నాకు చాలాసేపటికి స్పృహ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకొని భరించలేని నొప్పితో ఇదిగో ఇలా ఇలా ఉన్నాను. మై గాడ్, ఎవడు డాడీ వాడు? తెలీదు, కావాలనే వాడెవడో నన్ను ఆఫీస్కి రాకుండా చెయ్యడానికే ఇలా చేశాడనిపిస్తోంది. రాస్కల్, డర్టీ ఫెలో. డాడ్, యూర్ రైట్. నువ్వు మా ఆఫీస్కే వస్తున్న విషయం బయట వాళ్ళెవరికి తెలిసే అవకాశమే లేదు. అంటే ఆ పని చేసింది ఖచ్చితంగా నీ గురించి నా గురించి తెలిసిన వ్యక్తే, డౌటే లేదు. నువ్వు రాకుండా అడ్డగించింది ఆ శ్రీరామే అయ్యుంటాడు. నేను చెప్పడం ఎందుకు, కాసేపు ఆగితే మీరే చూస్తారు. అదిగో చూడండి. హాయ్ వదిన. హలో నయ్య. అరే తమ్ముడు కూర్చోరా. సీత, అర్థమైంది. వదిన మరిది కలిసి ముందే ప్లాన్ చేసుకుని నన్ను సర్ప్రైజ్ చేశారన్నమాట. అవునండి, స్వీట్ సర్ప్రైజ్. బాగుందా లేదా? చాలా చాలా బాగుంది. అరే అది చూడండి. శైలు, వాళ్ళు మన అమూల్య వాళ్ళ పెద్దన్నయ్య వదిన కదూ? వాళ్ళతో కలిసి భోంచేస్తుంది మీ షాప్లో పనిచేసే మెకానికే కదా? అవును, ఆదిత్య కోటీశ్వరులైన అమూల్య అన్న వదినలతో కూర్చొని లంచ్ చేయడం ఏంటి? శశి నాకు కాల్ చేస్తుందేంటి? హలో శశి, ఏంటి? ఏంటంటక్క, మీరు ఎక్కడున్నారు? పని మీద బయటకు వచ్చాం. ఏంటి విషయం? అత్తయ్య అత్తయ్య మెట్ల మీద నుంచి కింద పడిపోయారు. ఏంటి? ఎలా జరిగింది? అవన్నీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. మీరు ఫస్ట్ త్వరగా రండి.
అలాగే మేము ఇప్పుడే వస్తున్నాం. సీత ఏమైంది? ఏమండి, అత్తమ్మ మెట్ల మీద నుండి కింద పడిపోయారంట. నాకెందుకో చాలా భయంగా ఉందండి. సీత ఎన్నేళ్లలోనూ ఒక్కసారి కూడా అలా జరగలేదు. అయ్యో, అమ్మకి ఎలా ఉందో ఏంటో. మనం త్వరగా వెళ్దామండి, పదండి. ఏంటో అత్తయ్య, ఎంతో జాగ్రత్తగా ఉండే మీకు ఇలా జరిగిందేంటి? పాపం ఆ నొప్పి ఎలా ఉంటుందో ఏంటో నాకే భయంగా ఉంది. పిచ్చి పిల్ల, నాకేం కాలేదు, చిన్న దెబ్బే. రేపటికల్లా తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు కదా. చిన్న దెబ్బ అంట, చిన్న దెబ్బ. డాక్టర్స్కే వాళ్ళు అలాగే చెప్తారు. స్పృహ లేని స్థితిలో మిమ్మల్ని అలా చూడగానే నాకు ప్రాణం పోయినట్టుగా అయింది తెలుసా? అయ్యో, అబ్బా మంట. అమ్మా, నీకు వంట చేయడం అలవాట్లేనట్టుంది. నేను చేస్తాను కదా. వద్దు తులసమ్మా, నేనే చేస్తాను. అయ్యో, కొత్త కోడలివి, కింద మీద పడుతూ చేతులు కాల్చుకుంటూ ఎందుకమ్మా నీకు ఈ అవస్థ? నా మాట విని ఇవతలికి రా, నేను చేస్తానంటున్నానుగా. ఏంటి తులసమ్మా, ఇంట్లో అందరూ మా కోడలి చేత వంటని రుచి చూడాలని ఎదురు చూస్తూ ఉంటే మధ్యలో నువ్వు చేస్తానంటావేంటి? నీ చేతి వంట ఎప్పుడూ తినేదేగా. అమ్మగారు, అంటే పాపం కొత్త కదా, ఇబ్బంది పడుతుందేమోనని. సరిపోయింది. ఆడదై పుట్టాక బయట వేసుకోవడం కొత్త, కాపురం చేయటం కొత్త, వంట చేయడం కొత్త, పిల్లల్ని కండం కొత్త. అవన్నీ అంటే ఎలా కుదురుతుంది? మొదలు పెడితే అన్ని వాటంతట అవే అలవాటవుతాయి. నువ్వు పక్కకురా. ఇదిగో కోడలు పిల్ల, వంట బ్రహ్మాండంగా ఉండాలి. చందుకి ఇష్టమైన చికెన్ ఫ్రై, మీ మామగారికి ఇష్టమైన బిర్యానీ, నా కోసం సాంబారు, ఆమ్లెట్లు అన్నీ చకచక సిద్ధం చెయ్యి. ఉప్పు కారం సరిగ్గా ఉండేలా చూసుకో. తేడా వచ్చిందో తోట తీస్తా. జాగ్రత్త. ఏంటా చూపు? త్వరగా కానివే. రా. అమూల్య, కాఫీ తీసుకురా. తెస్తున్నాను చందు. చందు, ఏంటి మేడం? మీ అత్తయ్య, అదే అమూల్య వాళ్ళ అమ్మ, మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. అవునా? ఎప్పుడు? ఇంతకు ముందే. పాపం కాళ్ళు బెణికినట్టుంది. నడవలేక అవస్థ పడుతున్నారు. ఓ, అర్థమైంది. అంటే ఈ శుభవార్తని అమూల్యకి చెప్పొద్దనేగా? హే, నీ పెళ్ళం చేత కన్నీళ్లు పెట్టించడానికి ఇదే మంచి అవకాశం. మాటలు బాగా అర్థమయ్యేలాగా చెప్పు, కానీ దాన్ని ఇక్కడికి రాకుండా మాత్రం నువ్వు ఆపాలి. ఓకే ఓకే,
ఇక నాకు వదిలేయండి, నేను చూసుకుంటానుగా. గుడ్. అమూల్య, పాపం మీ అమ్మ మెట్లపై నుంచి కింద పడిపోయిందంట. నిజంగానా? అవునమూల్య, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. మీ అమ్మగారి కాలికి గట్టి దెబ్బే తగిలిందంట. పాపం నడవలేక అల్లాడిపోతుంటే డాక్టర్ గారిని పిలిపించారంట. మెట్ల మీద నుంచి కింద పడిపోవడం అంటే మామూలు విషయమా? తప్పకుండా కాలికి ఫ్రాక్చరే అయ్యుంటుంది. అందుకే డాక్టర్ గారు వచ్చి ఆవిడ కాలికి చాలా పెద్ద కట్టు కట్టారంట. రియల్లీ రియల్లీ చాలా చాలా సాడ్ న్యూస్ కదూ? అయ్యో భగవంతుడా! చందు, నేను వెంటనే మా అమ్మని చూడాలి. ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? నాకు కూడా రావాలనే ఉంది అమ్ములు, కానీ నాకు అర్జెంట్ పనుంది, బయటికెళ్ళాలి. చందు, అయితే నేను వెళ్ళొస్తాను. ఆగో! అత్తయ్య, అమ్మ మెట్ల మీద నుంచి కింద పడిపోయిందంట. నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళేది? నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే వంట ఎవడు చేస్తాడు? మీ అమ్మ వచ్చి చేస్తుందా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అలా అనకండి. ఒక్కసారి వెళ్ళి అమ్మని చూసొస్తానత్తయ్య. ఏంటే? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య. చందు, చందు ప్లీజ్ చందు, ఒక్కసారి నువ్వైనా చెప్పు చందు, ప్లీజ్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నన్ను వెళ్ళనివ్వండి. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? తోలు తీస్తాను, జాగ్రత్త. అమ్మ లేదు, బొమ్మ లేదు. ఆవిడ గారికి ఖాళీగా విరిగింది, ప్రాణమే పోలేదు కదా. అత్తయ్య పరిస్థితి అంత దాకా వస్తే అప్పుడు పంపిస్తాలే ఆఖరి చూపు చూడ్డానికి. పదవే పద. అత్తయ్య దొంగ నాటకాలు ఆడుకో. ఇదిగో ఆ ఏడుపు మాని వంట మొదలుపెట్టు. ఇదే నీ పుట్టిల్లు కాదు, అత్తగారిల్లు. ఇక్కడ నా మాటే శాసనం. అర్థమైందా? చెయ్ చెయ్.